హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్‌కి, పాకిస్తాన్‌కి ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో 3 రోజుల్లోనే పాకిస్తాన్‌ని మనం కాళ్ళకడిగి తెచ్చుకొని, ట్రంప్ కాళ్ళు పట్టుకొని యుద్ధం విరమించుకునే స్థాయికి మన భారతదేశ ఆర్మీ పాకిస్తాన్‌ని తీసుకొచ్చుకోగలిగింది. అంటే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్‌లో మన భారతదేశం ఎలా పనిచేసిందో మనందరికీ తెలుసు. అలాగే ఎట్ ఎ సేమ్ టైం చైనాకి సంబంధించిన దాదాపు 80% ఆయుధాలని పాకిస్తాన్ వాడుతుంది. ఈ 80% ఆయుధాల యొక్క పనితీరును కూడా మనం ఎక్స్పోజ్ చేసినాం. అంటే చైనా ఆయుధాలు దేనికి పనికిరావు అని చెప్పేసి మన బ్రహ్మోసుల ద్వారా, మన రఫేల్ ద్వారా వాళ్ళని పూర్తిగా ఎక్స్పోజ్ చేసినాం. అంటే వాళ్ళ పరువు పోయింది. చైనా, పాకిస్తాన్ పరువు అనేది ఒకేసారి పోయిందనమాట. అయితే ఈ సందర్భంగా ఎలా అయినా ఈ యొక్క అంశంలో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి భారతదేశం మీద చైనా ఒక విష ప్రచారానికి పూనుకుందనమాట. ఆ విష ప్రచారం ఏంటి అంటే, రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్లో భారతదేశానికి చెందిన రఫేల్ యుద్ధ విమానాలు దాదాపు 2-3 కోల్పోయింది. ఎవరైనా రఫేల్ యుద్ధ విమానాలు కొనాలనుకుంటే ఆలోచించుకోండి అంటే భయపెడుతుంది. రఫేల్ యుద్ధ విమానాలు ఎవరైనా కొనాలనుకుంటే ఆలోచించుకోండి అని చెప్పేసి భయపెడుతుంది. ఎందుకంటే ఆ రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయినాయి, ఎలాంటి యుద్ధంలో నిరూపితం కాకముందే వేస్ట్ విమానాలనే అనే రకంగా చిత్రీకరిస్తుంది చైనా. అయితే ఇలా చిత్రీకరించడాన్ని ఫ్రాన్స్కి చెందిన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు గుర్తించినాయి. ఇలా భారతదేశం మీద, అలాగే ఫ్రాన్స్ మీద, రఫేల్ యుద్ధ విమానాల మీద పాకిస్తాన్ ఇలా కుట్ర పన్నుతుంది తమ రాయబార కార్యాలయాల ద్వారా. అంటే రాయబార కార్యాలయాలు అంటే ప్రతి ఒక్క దేశం వేరొక దేశంలో ఎంబసీ రాయబార కార్యాలయం పెట్టుకుంటుంది అనమాట. ఆ రాయబార కార్యాలయాల ద్వారా ఇలా రఫేల్ యుద్ధ విమానాల మీద, భారతదేశం మీద ఇలా కుట్ర పన్నుతుంది చైనా అని చెప్పేసి ఫ్రాన్స్కి చెందిన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు గుర్తించాయి అనమాట. ఇంటెలిజెన్స్ వ్యవస్థలు గుర్తించి పూర్తిగా ఎక్స్పోజ్ చేసినాయి అనమాట. ఇలా చైనా ఇండోనేషియాని భయపెట్టడం వల్ల దాదాపు 42 యుద్ధ విమానాలు, రఫేల్ యుద్ధ విమానాలు పోయిన ఇండోనేషియా రీసెంట్గా ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత. అంటే చైనా చేసిన కుట్ర. ఇప్పుడు వాళ్ళు రఫేల్ యుద్ధ విమానాలు కొనడం క్యాన్సిల్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు J-35 కొనాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మన రఫేల్ని డిగ్రేడ్ చేయడం ద్వారా చైనా ఆయుధాలను అమ్ముకోవాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా J-35ని కొనాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇండోనేషియాని భయపెట్టి రఫేల్ యుద్ధ విమానాలు దేనికి పనికిరావు, మీరు J-35 కొనని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారం చేసి మన సత్తాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దీని మీద ఫ్రాన్స్ తీవ్ర స్థాయిలో చైనాని హెచ్చరించిందనమాట. ఏదేమైనా కానీ చైనాని మనం బట్టలిప్పి తీసి నిలబెట్టిన తర్వాత వాళ్ళ ఆయుధాలు ఎలాంటి పని చేయమనుకున్నప్పుడు వాళ్ళు ఎలా డైరెక్ట్గా మనని ఎదుర్కోవడం చేతగాక ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.